ఆన్ పేజ్ ఎస్ఈఓ చెప్పుకున్నామండి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ అయితే 70% చేస్తాము. నెక్స్ట్ 30% ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేస్తామో ఈరోజు నేర్చుకుందాము. మనము చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్ఈఓ ఎందుకు చేస్తాం చెప్పండి? మన వెబ్సైట్కి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి. అండ్ 1 రూపీ కూడా మనం పే చేయకుండా గూగుల్కి తెచ్చుకుంటాం, అవునా? మనకి ఎప్పుడైతే ఎలాగ ట్రాఫిక్ వస్తుంది అంటే, వన్స్ మనకి బ్యాక్ లింక్స్ అండి, బ్యాక్ లింక్స్ వస్తూ ఉంటే మన వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది అనమాట. మ్యామ్, బ్యాక్ లింక్స్ అంటే ఏంటి అంటే, ఒక వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి ట్రాఫిక్ తెచ్చుకోవటానికి లింక్ ఇచ్చేదాన్ని బ్యాక్ లింక్స్ అంటారనమాట. అంటే ఎలాగంటే, ఇప్పుడు అలాగని ఒక బ్యాక్ లింక్కి ఒకేసారి ట్రాఫిక్ ఏం వచ్చేది, ఓకేనా? నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ తీసుకుంటే వస్తుంది. అది ఎలాగ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఏ అనే వెబ్సైట్, అండ్ ఇక్కడ బి అనే వెబ్సైట్ ఉంది, ఓకేనా? ఈ బి అనే వెబ్సైట్ నుంచి ఏ అనే వెబ్సైట్ కి బ్యాక్ లింక్ వస్తుంది అంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి చెప్పండి? ఏకి ఇది బ్యాక్ లింక్ అవుతుంది, అప్పుడు బికి ఇది ఏమవుతుంది? లింక్ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, అవునా? మనము ఎస్ఈఓ చేసేటప్పుడు ఒక ఇంటర్నల్ లింక్ ఇస్తాము, ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాము, అవునా? ఎక్స్టర్నల్ లింక్ ఎలాగిస్తాం? మనము రిలేటెడ్గా ఉండే కీవర్డ్ని సెలెక్ట్ చేసుకొని దాని త్రూ ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాం, అవునా? గూగుల్లో చాలా ఉన్నాయండి వెబ్సైట్స్, బ్యాక్ లింక్ ఇచ్చే వెబ్సైట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. నాకేంటి లాభం అని అడుగుతారు అనమాట. నేను నీకు బ్యాక్ లింక్ ఇస్తాను, నాకేంటి యూజ్ అని చెప్పని మార్కెటింగ్ చేస్తుంటారు అనమాట. ఏంటి, నేను బ్యాక్ లింక్ ఇస్తాను, నా కాస్ట్ ఒక $5, ఓకేనా? $5 అవుతుంది, ఇది ఓకేనా? నువ్వు $5 పెడితే నీకు అసలు ఒక బ్యాక్ లింక్ వస్తే మనకి ట్రాఫిక్ ఎంత వస్తుందో తెలుసా? 0.001 అనమాట. ఏమి యూజ్ లేదు, అవునా? అలాగని బ్యాక్ లింక్ ని కొనుక్కోటానికి మన దగ్గర డబ్బులు లేవు, ఓకేనా? $5 అలా అని మనం ఎన్ని డాలర్స్, ఒక $1000 పెట్టుకుంటే మనకి ఎంత వస్తాయి? ఏమి తక్కుంటారు ఇన్వెస్టర్స్, చాలా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కొనుక్కుంటారు. బట్ చిన్న చిన్న కంపెనీస్ మా వల్ల కాదు అని అనుకుంటే, నేను చెయ్యను, నేను ₹1 కూడా పే చేయను, బట్ నాకు బ్యాక్ లింక్ కావాలి అని అడిగామే అనుకోండి, వాడు అడుగుతాడు, ఓకే నేను ఇస్తాను బ్యాక్ లింక్, నువ్వు నాకు తిరిగి ఒక లింక్ ఇవ్వు అని అంటుంది. అప్పుడు దీనికి ఏంటిది ఇది చెప్పండి? అప్పుడు దీనికి ఏంటి? దీనికి బ్యాక్ లింక్ అవుతుంది ఇది, ఓకేనా? బట్ దీన్ని ఏమంటారంటే, నేను ఒక బ్యాక్ లింక్ ఇస్తాను, నువ్వు నాకు ఒక లింక్ ఇవ్వు అంటే దాన్ని ఏమంటారు అంటే రెసిప్రోకల్ లింక్. మీరు ఇది రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అప్పుడు గూగుల్ ఇది ఏం కనిపెట్టలేరు అని అనుకుంటారు, బట్ గూగుల్ కనిపెట్టేస్తుంది. వీళ్ళు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు, ఒకరికొకళ్ళు ఇట్లా మార్చుకుంటున్నారు అని బ్యాన్ చేసేస్తుంది అనమాట. ఈ రెసిప్రోకల్ లింక్ ఇచ్చుకుంటున్నారు వీళ్ళు, బ్యాక్ లింక్స్ రెసిప్రోకల్ లింక్స్ ఇస్తున్నారు, సో అని చెప్పని బ్యాన్ చేసేస్తుంది. సో ఏం చెప్పాలి? నేను మనీ పే చేయలేను, నీకు రెసిప్రోకల్ లింక్ ఇవ్వలేను, నాకు బ్యాక్ లింక్ కావాలి అని అడిగారే అనుకోండి, సరే ఇస్తా. ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఈ వెబ్సైట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నీకు బ్యాక్ లింక్స్ ఎందుకు ఇస్తాడు? బికాస్ నేను ఫ్రీగా బ్యాక్ లింక్స్ ఇస్తాను అంటే వీడి వెబ్సైట్కి వెళ్ళి అందరు చూస్తారా లేదా? బ్యాక్ లింక్స్ కోసం అప్రూవల్స్ పెట్టుకుంటారు కదా. సో అప్పుడు వీడికి ఈ బి వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది. అది మినిమం 6 months పడుతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ ఎస్ఈఓ చెప్పేటప్పుడు, మినిమం 6 months to 1 year టైం పడుతుంది అని చెప్పాను కదా. సో ఇదన్నమాట, ఓకేనా? ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మాక్సిమం 17 to 18 టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఒక 3 టెక్నిక్స్ తెలుసుకుందాం, ఓకేనా? కదా, డైరెక్టరీ సబ్మిషన్ అండ్ బ్లాక్ కమెంటింగ్ అండ్ వెబ్ 2.0. ఈ ఆఫ్ కాస్ట్ లో వెబ్సైట్స్ ఇచ్చేవి ఉన్నాయన్నారు కదా, అవి ఎలాగా సెట్ చేయాలి అని అంటే, డైరెక్టరీ సబ్మిషన్ మోడల్లో సబ్మిషన్ సైట్స్ ఇలాగా క్లిక్ చేయండి, సైట్స్ లిస్ట్ అని నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ.
చూడండి దీంట్లో ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. సెట్ ఇలా ఉంది. సో నేను ఒక సబ్మిట్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ సబ్మిట్ లింక్ అని ఉంటుంది అనమాట. ఈ సబ్మిట్ లింక్ క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇదిగోండి ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసేస్తే మనకి వాళ్ళు అప్రూవల్ చేస్తే మనకి బ్యాక్ లింక్ వస్తుంది అనమాట. మీరు కూడా ఇలాగా అడ్వాన్స్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ తెలుగులో వినాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మా డీటెయిల్స్ క్యాప్షన్ అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ.